దళాన్ని, తులసి దళాన్ని లేదా తులసి మంజరిని, తులసి మంజరి అంటే 5 తులసి పువ్వులు పూసినప్పుడు పొడుగ్గా ఒక భాగం వస్తుంది. అలాంటి భాగాలు 5 కలిస్తే వాటికి మంజరి అని పేరు, తులసి మంజరి అని పేరు. ఆ తులసి మంజరి పరమాత్మకు అత్యంత ప్రియమైనది. తులస్యా మంజరి గ్రాహ్య తదభావే దళం న్యసేత్ అని వాక్యమున్నది. ఒకవేళ ఆ మంజరి దొరక్కపోతే, 5 భాగాలు ఉండేటువంటి పూల గుత్తి దొరక్కపోతే, ఒక దళం లేకపోతే ఆకు లేకపోతే చివరికి ఆ తులసి వృక్షానికి సంబంధించిన చిన్న ముక్కైనా పర్వాలేదు అని శాస్త్రం మనకు చెప్తుంది. ఏ భాగాన్ని స్వీకరించే సందర్భంలోనైనా సరే ఆ తులసి వృక్షాన్ని మొక్కి, తులస్యమృత జన్మాసి సదాత్వం కేశవప్రియే కేశవార్థం చినోమిత్వాం సుప్రీతా భవ శోభనే అనే శ్లోకంతో ఆ తులసిని ప్రార్థించి పరమాత్మ పూజార్థం ఆ తులసిని సంగ్రహించాలి అని మనకు శాస్త్రవాక్యాలు చెప్తున్నాయి. ఆ తులసి వృక్షం అంటే చెట్టు అని భావించకుండా, జీవం లేని పదార్థంలా భావించకుండా, మనం మాట్లాడే స్థాయిలో ఉండేటువంటి జీవుడు ఆ తులసి వృక్షంలో ఉన్నాడని, ఆ జీవుడు మనకంటే పై స్థాయి వాడని, అంటే దేవతల కోవకు చెందినటువంటి జీవుడని భావించి, ఇంకా పై స్థాయిలో పరమాత్మనే ఆయా వృక్షాలలో భావించి ప్రార్థించి, నీ అనుగ్రహంతో లేదా నీవు అనుగ్రహించినట్లయితే నీ నుండి ఒక భాగాన్ని తీసుకుని నేను పరమాత్మకు సమర్పించుకుని కృతకృత్యుణ్ణవుతాను అనేటువంటి ప్రార్థన చేసుకుని ఆయా భాగాలను సంగ్రహించుకోవాలి అని ఈ శాస్త్రవాక్యాల యొక్క స్ఫూర్తి మనకు తెలుస్తోంది. కాబట్టి